సభా కల్పతరం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పం సమాయుక్తం విద్వత్ వందే నమస్కృతం. సభా సరస్వతికి నమస్కారం. సంస్థ జరుపుకుంటున్న 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పైగా రథసప్తమి నాడు మిత్ర అంటే సూర్యుడు అని ఆల్రెడీ మిత్రులు రాపూరు సుదర్శన్ గారు చెప్పారు. రథసప్తమి నాడు పైగా మామూలుగా ఏదైనా ఒక మైక్ మాకు ఇచ్చినప్పుడు మాకు జవహర్లాల్ నెహ్రూ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే కనీసం గంటన్నర ఇవ్వాలి. గంటన్నర నుంచి 2 గంటలు ఇస్తేనే మేము మాట్లాడతాం. 10 నిమిషాలు మాత్రమే మాట్లాడండి, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడితే వర్కౌట్ కాదు. మాకు కింద ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకడున్నా పర్వాలేదు, ఇక్కడ మాత్రం గంట ఉండాలి. అది మాకు అప్పుడు గంట మోగుతూ ఉంటుంది. అప్పుడు పున్నమరాజు గారు ఏమంటారంటే, మిమ్మల్ని ఎవరు అట్టుపడ్డారు సార్, మీరు చెలరేయకపోండి, మేము ఉన్నాం కదా ఆయన అంటారు ఆయన. కానీ ఇవాళ నేను వేరే ప్రోగ్రాంకి వెళ్ళడం వల్ల 15-10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. 10-15 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి గంటన్నరలో మాట్లాడాల్సింది 10 నిమిషాలకి మాత్రమే కుదించి మాట్లాడతాను. కాబట్టి మీరు కూడా గంటన్నర సేపు కూర్చోవాల్సిన అవసరం లేకుండా మీ శ్రమను తగ్గించాను. కాబట్టి గంటన్నర సేపు అయితే కనుక దిక్కులు అటు చూసి ఇటు చూసి ఇటు చూసి అటు చూసి కూర్చోవచ్చు. కాబట్టి 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. కాబట్టి ఎటు చూడకుండా నా వైపే చూస్తూ ఒక 10 నిమిషాల పాటు మంచి మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చేవారు కాదు పండు, బుల్లెట్ దిగిందా లేదా అనేది పాయింట్. అంతసేపు మాట్లాడుకున్నామని కాదు, మాట్లాడుకున్న 10 నిమిషాలు బాగున్నాయా లేదా అనేది పాయింట్. ఎంతమంది సహాయం చేసామన్నది కాదు, సహాయం తీసుకున్న ఒకరైనా, సహాయం తీసుకున్న 10 మంది అయినా, సహాయం తీసుకున్న 10 మంది అయినా గొప్పవాళ్ళైతే, వాళ్ళలోంచి ఒక మహోన్నతమైన వ్యక్తి వస్తే, వాళ్ళలోంచి ఒక మ్యాథమెటిషియన్, వాళ్ళలోంచి ఒక సైంటిస్టు, వాళ్ళలోంచి ఒక గొప్ప వ్యక్తి వస్తే అది చాలు సమాజానికి. పరోపకారార్థం మిదం శరీరం ఒకప్పటి మాట, సొంత లాభము కొంత మానుకునే పొరుగు వాటికి పడుపడబోయేది నేటి మాట. అది చేస్తున్న సంస్థ మిత్రులకు, ఎవరైతే చిత్రా సంస్థ వారికి ఉన్నారో చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సంఘ సేవ చేయడం అంత ఈజీ కాదు. నాకు తెలిసినంత వరకు ఇవాటి సొసైటీలో ఎవరైనా కనుక మనం మంచి సొసైటీలో ఉన్నామని అనుకుంటే, చాలా గొప్ప సొసైటీలో ఉన్నామని అనుకుంటే, చాలా డెవలప్డ్ సొసైటీలో ఉన్నామని అనుకుంటే, ఇంటర్నెట్, ఫేస్బుక్ లాంటి మహోన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలోకి వచ్చి సెల్ ఫోన్లోనే మొత్తం, అంతర్జాలంలోనే మొత్తం ప్రపంచాన్నంతటిని మన చేతిలోకి తెచ్చుకుని అవసరమైతే కాలేజీలు, అవసరమైతే యూనివర్సిటీలు, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, మెట్రో రైళ్లు లాంటి అనేకమైన అభివృద్ధి పథంలోకి మనం వెళుతున్నాం. కాబట్టి గొప్ప సొసైటీలో ఉన్నాం అనుకుంటే అది భ్రమ మాత్రమే, నో డౌట్. నాకు తెలిసినంత వరకు ఒక విధంగా భగవంతుడు మన కళ్ళిచ్చినందుకు బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. ఏదైనా భ్రమంలోనూ లేదు, ఏదైనా ఇలాంటి స్టేజెస్లో నిరాశావాదంతో మాట్లాడకూడదు. కాబట్టి ఏదైనా అబద్ధాలు చెప్పమంటే మాత్రం మనం చాలా మంచి సొసైటీలో ఉన్నామంటే సరిపోతుందేమో తప్ప, లేకపోతే మాత్రం మనం గొప్ప సొసైటీలో మాత్రం లేవు, అందులో సందేహం లేదు. సరే, అవన్నీ వివరాలు చెప్పుకుంటూ వెళితే గంటన్నర పట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. కాబట్టి వాడిని ఉద్దేశించి మాత్రం నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ కెరీర్ని బాగు చేసుకోండి, బాగా చదవండి, బాగా డబ్బులు సంపాదించండి, కుప్పలు తెప్పలు డబ్బులు సంపాదించండి. ఇంటి నిండా మురిగిపోయేలాగా, బిరువ నిండా నిండిపోయేలాగా, ఎక్కడ పడితే అక్కడ అడుగు వేస్తుంటే తీస్తుంటే నోట్ల కట్టలు మాత్రమే ఉన్న ఒకనొక అద్భుతమైన సౌభాగ్య సంపదను ఆర్జించే మిలియనియర్గా, లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా వెళ్ళేంత గొప్ప కేర్ను సంపాదించుకోండి. అది నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి మాట. ముఖ్యంగా ఎవరైతే 20లో ఉన్నారో, 15లో ఉన్నారో, టీనేజ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కెరీర్ని బిల్డింగ్ చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళందరూ, ఇది నేను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను, డబ్బులు బాగా సంపాదించండి. కొంతమందికి డౌట్ వస్తుంది, అదేంటి సార్ డబ్బే జీవితం కాదు కదా? కాదు, డబ్బే జీవితం. నమ్మినా నమ్మకపోయినా, అబద్ధం వద్దు, హిపోక్రసీ వద్దు, సత్యం మాత్రమే మాట్లాడుకుందాము అంటే డబ్బే జీవితం, మరొకటి కానే కాదు. ఒక అంధ వికలాంగులైన ఎవరికైనా ఒక ఆపరేషన్ చేయించాలంటే డబ్బు కావాలి. రోడ్డు పక్కన పేదవాడు ఎవరైనా అతని చేతుల్లో కనుక ఒక రొట్టె ముక్క పడాలి అంటే డబ్బు కావాలి. ఎవరైనా ఏదైనా ఒక సహాయం తీసుకోవాలి అంటే డబ్బు కావాలి. కాబట్టి డబ్బే కావాలి. కాబట్టి డబ్బు సంపాదించే కార్యక్రమంలో మునిగి తేలండి, మొదటి పాయింట్. అయితే
అధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తే అధర్మ మార్గంలోనే జీవితాంతం ఉండాల్సి వస్తుందన్న సత్యాన్ని గ్రహించండి. అది రెండో పాయింట్. జైల్లోకి వెళ్ళినా పర్వాలేదు, డబ్బు సంపాదిస్తాము అంటే ఆ ఏరియా ఎంచుకోండి. జీవితం ఏమైపోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించి సరిపోతుంది అనుకుంటే ఆ మార్గం ఎంచుకోండి. అంతే తప్ప అసలు డబ్బే వద్దని మాత్రం అనుకోవద్దు. డబ్బు జబ్బు పట్టడం తప్పేమో తప్ప డబ్బే వద్దు అనుకోవడం కూడా జబ్బే అని తెలుసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక పాయింట్ ఉంది. అదేంటంటే మంచి వాళ్ళందరూ మధ్య తరగతిలో ఉండిపోతున్నారు. మంచి వాళ్ళందరూ, సహృదయంగా ఉన్న వాళ్ళందరూ, సంఘంలో జరుగుతున్న ఒక బాధను ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళందరూ మధ్య తరగతిలో ఉండిపోతున్నారు. ఆర్థిక వనరుల లేమితో, స్కేర్సిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఫండ్స్ తో ఉండిపోతున్నారు. బాగా డబ్బున్న వాళ్ళందరూనేమో సంఘం గురించి పట్టించుకొని వాళ్ళు అయిపోతున్నారు. ఇవాళ సంఘంలో మన చుట్టూ జరుగుతున్న వాటిని, ఇక్కడ ఉన్న వాళ్ళని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటున్న ఒక మిత్రా సంస్థ వాళ్ళు. ఇందాక మన మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, వాళ్ళు కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కూడా కాదు. అంత మాత్రమే కాదు, మధ్యతరగతి జీవితంలో ఉన్నవాళ్ళు, గడుపుతున్న వాళ్ళు. నిజంగా చెప్పాలి అంటే ఒక ఆదివారం పూట ఫ్యామిలీని వదిలేసి ఇవాళ వ్యక్తిత్వ వికాస తరగతులు ఉన్నాయి వెళ్తున్నాను, మిత్రా మీటింగ్ ఉంది వెళ్తున్నాను, ఎక్కడో ఏదో నాగోల్లో ఒక స్కూల్లో ఒక అబ్బాయికి ఏదో ఆపరేషన్ చేయించాలంటే వెళ్తున్నాను అంటే కోఆపరేట్ చేస్తున్న మీ ఇళ్లలో ఎవరెవరైతే ఆ ఇంటి దీపాలు ఉన్నారో, ఎవరైతే ఆ మహిళామణులు ఉన్నారో వాళ్ళకి మాత్రం చేతులకు నమస్కరిస్తున్నాను. వాళ్ళక్కడ సహనంగా ఉండకపోతే, వాళ్ళక్కడ సహకారంతో ఉండకపోతే, వాళ్ళక్కడ సంయమనంతో ఉండకపోతే, వాళ్ళు నువ్వు వెళ్ళరా మగడా నేను ఇంటికి చూసుకుంటాను అని సౌహృదయంతో ఆ ఇంటి దీపాలు అనకపోతే ఇక్కడ బయట ఈ దీపాలన్నీ వెలిగి ఉండేది కాదు. అంటే డెక్కాడితే కానీ డొక్కాడకపోయినా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతూ తాను కొంత తింటూ ఉన్నదాంట్లో కొంత సంఘానికి ఇవ్వాలి అని ప్రయత్నించే ఒక సౌహృదయ భావన కలిగిన సంస్కార దీపాలు ఎవరైతే ఉన్నాయో అలాంటి సంస్కార భారతులకు నా నమస్కార హారతులు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు. ఇందాక నుంచి నల్ల టీషర్ట్ వేసుకుని దాని మీద స్ట్రీట్ సంథింగ్ ఏదో రాసి ఉంది. నాకు మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ యూత్ని చూసినప్పుడు కానీ నాకు పరమ కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే షారుఖ్ ఖాను, అమీర్ ఖాను మాత్రమే వాళ్ళ యొక్క దైవాలుగా భావిస్తూ, లేకపోతే కనుక మహేష్ బాబు, లేకపోతే వెంకటేష్ బాబు, లేకపోతే జగపతి బాబు, లేకపోతే అల్లు అర్జున్ మాత్రమే వాళ్ళ యొక్క ఆరాధ్య దైవాలుగా భావిస్తూ, అక్కడ నయనతారకి ఏదైనా కాలు పిడికితే వీళ్ళేమో గుండెల్లోనేమో బాధ కలిగిపోయి, అక్కడ కనుక అనుష్కకి ఏదైనా జరిగితే వీళ్ళేమో నిమిషం కంగారు పడిపోయి, అల్లు అర్జున్కి పెళ్ళైపోతే వీళ్ళేమో కన్నీళ్లు కార్చేసి, జూనియర్ ఎన్టీఆర్కి పెళ్ళైపోతే వీళ్ళేమో చిక్కిశల్యమైపోయి మాత్రమే యూత్ ఉంటారని అనుకుంటూ ఉంటాను. కానీ వాత్సల్యం లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, మిత్రా లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, ఇంకా అలాంటి యువవారధి లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నాకు వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు. కానీ అక్కడ ఉన్న స్ట్రీట్ కాజ్ అనే పేరుతోటి ఒక వీధి బాలల కోసం పరితపిస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఇవాళ ఉదయమే ఒక సంస్థకి వెళ్ళాను నేను. వాడు దాదాపుగా 2000 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కలిపి ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ అందులోంచి మళ్ళీ మెరిట్ వాళ్ళు తీసి పేద మెరిట్ విద్యార్థులకు 10 మందిని తీసుకుని వాళ్ళకి 10 ఏళ్ల పాటు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక స్త్రీ, 80 ఏళ్ల స్త్రీ వాళ్ళ పొద్దున చూశాను. కళ్ళలో నీళ్లు వచ్చినాయి. నా దృష్టిలో ఒక జేసీ బ్రదర్స్, ఒక సువర్ణ భూము, లేకపోతే ఒక పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు, ఒక అక్కినేని నాగార్జున, ఒక వెంకటేష్, ఒక రామానాయుడు, ఒక ధీరుభాయ్ అంబానీ కన్నా వీళ్ళు ఆ 80 ఏళ్ల వృద్ధురాలు వీళ్ళు గొప్పవాళ్ళని, వీళ్ళు మాత్రమే గొప్పవాళ్ళని చెప్పడం నా ఉద్దేశం. సెలబ్రిటీలు అంటే వీళ్ళు మేఘాలను చీల్చుకుంటూ, గాలిని చీల్చుకుంటూ, పైకి చుమ్మని వెళ్ళిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయిన, అంతరిక్షంలోకి దూసుకుంటూ వెళ్ళిపోయిన ఒక నక్షత్రాల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోయిన ఒక అద్భుతమైన స్పేస్ వెహికల్ ని, లేకపోతే అంతరిక్ష వాహనాల్లో లేదా రాకెట్ లో చూసినప్పుడు మనం సంబరపడిపోతామో, ఈనాడులో బ్యానర్ వస్తుంది, అది సక్సెస్సే. కానీ అదే సమయంలో మట్టి రేణువుల్ని చీల్చుకుంటూ, చీల్చడానికి ప్రతి క్షణము కష్టపడుతూ, తనలో ఉన్న ఆ ఒక్క విత్తనంలో ఉన్న దాన్నంతటినీ, ఆ శక్తినంతటినీ పుంజుకొని 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 పుంజుకొని
మట్టి రేణువులు చీల్చుకుంటూ పైకి వచ్చిన ఒక మొక్కది కూడా విషయమే. నా దృష్టిలో అసలైన విషయం మొక్కలది, అసలైన విషయం మిత్ర లాంటి సంస్థలది, అసలైన విషయం స్ట్రీట్ లాంటి వాళ్ళది, అసలైన విషయం వాస్తవం లాంటి వాళ్ళది, అసలైన విషయం మిగతా వాళ్ళది. మనము సెలబ్రిటీలుగా చెప్పాలంటే మీరు సెలబ్రిటీలు. బహుశా నేను జవహర్ నెహ్రూ లాంటి వాళ్ళం వెనకాల నుంచి చెప్తామేమో తప్ప చేసి చూపించేది మాత్రం మీరు, వీధుల్లోకి వెళ్ళేది మాత్రం మీరు, ఎక్కడ అనాథ పాలలు ఉన్నారో తెలుసుకునేది మీరు, ఎక్కడ అంధ విద్యార్థులు ఉన్నారో తెలుసుకునేది మీరు, ఎక్కడ ఎవరు కష్టపడుతున్నారో తెలుసుకునేది మీరు, ఎక్కడో ఒక ఇంట్లో ఒక కన్నీరు ఉంటే మీరు ఏడుస్తున్నారంటే ఒక రాము గారు కానీ, ఒక రాపూర్ సంస్కార్ గారు, ఒక మిత్ర సంస్కార్ కానీ, ఒక స్ట్రీట్ లాంటి వాళ్ళు కానీ మీరంటే మీరు నా దృష్టిలో నిజమైన దేవుళ్ళు, నిజమైన హీరోలు, నిజమైన హీరోయిన్లు కాదు. మహేష్ బాబు కాదు, రామ్ చరణ్ తేజు కాదు, అంతకన్నా వాళ్ళ బాబాయి పవన్ కళ్యాణ్, వాళ్ళు కాదు, మీరు మాత్రమే. ఎందుకు ఇదంతా చెప్పానంటే నా బిగినింగ్ లో డబ్బు సంపాదించండి అని చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి ఇంతవరకు నేను మాట్లాడిన మాటలని విభాగాలుగా చేసి డబ్బు ప్లస్ సంస్కారము ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నేల మీద దొరికితే ఇప్పటిగా డబ్బులుండిపోయి ఏం చేయాలో తెలియకుండా ఉన్న ఒక సౌభాగ్య సంపద కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గుండెల్లోనే సంస్కార బీజము ఉంటే అవసరమైతే ఆ డబ్బుని సంఘం కోసం మాత్రమే ఇవ్వగలిగిన ఒక సౌహృదయత అనేది ఒక దైవ స్వరూపంగా అతని గుండెల్లోకి వస్తే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులు ఎవరైతే ఇలాగా కాళ్ళు చేతులు కుంకరించుకుపోతున్నారో వాళ్ళు ఉండేందుకు అవకాశమే లేదు. కళ్ళు లేకుండా ఏ కారణం చేత పుట్టారో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా జీవితాన్ని పండించుకునేందుకు అవకాశం కలిగే అద్భుతమైన శక్తిని ఇచ్చేందుకు కావలసిన ఆపరేషన్స్ చేయించేందుకు సిద్ధంగా ఉండవచ్చు. చదువుకి దూరం అయిపోతున్న పేద పిల్లలకి చదువు చెప్పించవచ్చు, ఈ ఊర్లలోకి నీళ్లు పారించవచ్చు, ఇళ్లలోకి ఆనందాన్ని పారించవచ్చు. అందుకంటున్నాను, ఎవరైతే సేవా దృక్పథం ఉందో, ఎవరైతే యూత్ ఫోర్స్ ఉన్నారో మీరు బాగా డబ్బులు సంపాదించండి. ఆ సంపాదించిన దాంట్లో నుంచి సంఘానికి ఇవ్వగలిగిన సంస్కారం మీకు ఆగని మీ అమ్మా నాన్న ఇచ్చేశారు, మీరు మాత్రం డబ్బులు మాత్రం సంపాదించండి. అందుకన్నాను డబ్బులు సంపాదించాలి. లేదా మీకు ఎవరైనా బాగా డబ్బున్నవాడు దొరికితే వాడింటికి వెళ్ళి ఇంట్లో కూర్చుని జీవితం అంటే ఏమిటో చెప్పండి. జీవితం అంటే పుట్టడం కాదని, జీవితం అంటే ఎదగడం కాదని, జీవితం అంటే డబ్బులు సంపాదించుకోవడం కాదని, ఎందుకు నీకు డబ్బులు వచ్చాయో కూడా నీకు తెలియదు, అలా ఎందుకు డబ్బులు సంపాదించడానికి కారణమైందో కూడా తెలియదు. నువ్వు ఇవాళలాగా కళ్ళతోటి కాళ్ళతోటి ఆరోగ్యంతో అందంతో అద్భుతంగా ఉన్నావు అంటే అది నీ ప్రతిభ కాదని ఆ భగవంతుడు ఇక్కడ ఒక ప్లేట్ లో కొన్ని విత్తనాలు ఉన్నాయనుకుందాం, 2 బాక్సులు ఉన్నాయనుకుందాం. ఓ బాక్స్ ఏమో వేస్ట్ బాక్సు, ఓ బాక్స్ ఏమో మంచి బాక్సు అనుకుందాం. అప్పుడు మనం ఇలా ఓ విత్తనం తీసి ఇందులో, ఓ గింజ తీసి అందులో, ఓ గింజ తీసి ఇందులో, ఓ గింజ తీసి అందులో వేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ఏ గింజ ర్యాండమ్ గా ఏది మంచి బాక్స్ లో పడుతుందో ఏది చెడ్డ బాక్స్ లో పడుతుందో తెలియదు. అలాగే భగవంతుడు కూడా నిన్ను ఇలా పికప్ చేస్తున్నప్పుడు నీ అదృష్టం బాగుండి కోటీశ్వరుడిగా పుట్టించాడు, రామానాయుడికి కొడుకుగా పుట్టించాడు, కృష్ణ గారి కొడుకుగా పుట్టించాడు తప్ప అంతకు మించి నీ గొప్పేమీ లేదని అది తెలుసుకోవడమే సత్యమని ఈ జన్మలో నువ్వు తెలియని కారణంగా ఇలా చేయబడిన నువ్వు పికప్ చేయబడిన నువ్వు బహుశా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ గా పుట్టి ఉండవచ్చేమో తప్ప నీ సంస్కారం ముందు, నీ ప్రతిభ ముందు, నీ గానకళ ముందు, నీకున్న అద్భుతమైన శక్తి సంపన్నత ముందు వారందరూ వృధా అని ఈ జన్మలో నువ్వు బాగా పుడితే వచ్చే జన్మలో గ్యారంటీ ఏమి రాదు. లేదురా బిడ్డ, నువ్వు ఇంకోలా పుట్టవచ్చని ఈ జన్మను సార్థకం చేసుకోవడమే జీవితమని. కాబట్టి కొంతకాలము జర్నీ చేసిన తర్వాత ఆగి ఎందుకు పుట్టావో, ఎక్కడి కోసం పుట్టావో తెలుసుకుని ఉన్న దాంట్లో అందరికీ పంచి జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అని తెలుసుకోవడమే జీవితం అని, అది సార్థక్యం చేసుకోరా బిడ్డ అని ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసేనా సరే మిత్ర లాంటి సంస్థ
సంస్థలకి మీరు ఆర్థిక నిధులు కనుక అందించగలిగితే అప్పుడు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. చదువుల్ని పక్కన పెట్టకుండా ఓ పక్కనేమో మీ యొక్క చదువులకు సంబంధించినవి చూసుకుంటూ, ఓ పక్కన అలాంటి చదువుల్లో భాగంగా ఉంటూనే ఇలాంటి సంస్థలతోటి వాలంటీర్లుగా పనిచేస్తున్న ఎవరైతే యూత్ ఫోర్స్ ఇక్కడ ఉందో, మీరు భగత్ సింగ్ లాంటి దేశభక్తులని, మీరు చాలా గొప్పవాళ్ళని, మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఒక జన్మను సార్థక్యం చేసుకుంటున్న గొప్పవాళ్ళని మీకు ఈ సభా వేదిక ముందు నుంచి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, ఇవాళ ఇలాంటి సంస్థలకి ఒక్క సీట్లో కూర్చున్నా వీళ్ళకి భుజం తట్టినట్టు అవుతుందని తెలుసుకుని ఇవాళ ఈ సాయంత్రం పూట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి వెళ్ళిపోకుండా కూర్చుని ఇక్కడ ఉన్నందుకు మీకు థ్యాంక్స్ చెబుతూ రామాచారి గారికి చేశారు. ఆయనకి సభా వేదిక మీదకు రావాల్సిందిగా పున్నమరాజు గారి తరపున నేను ఆయన్ని ఆహ్వానిస్తాను. సరిగమలలో మానవతా విలువలు రంగరించి లాలించి పిల్లలకు పంచి సుస్వర గీతాలుగా నేర్పిస్తున్న స్వర శాంతి కాముకుడు ఆయన. వృద్ధ సంగీత కళాకారుల కోసం, ప్రతిభ కలిగినటువంటి అనాథ పిల్లల కోసం సంగీతాశ్రమ ఆశ్రయాన్ని నెలకొల్పాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్వ స్వర సేవా పిపాసి ఆయన. హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ కరతాళ వారిని మరొకసారి ఆహ్వానించుకుందాం. శ్రీ రాఘవేంద్రరావు గారు. ఇంకా చాలా చెప్పాలండి. మాట ఎక్కడ ఆగిపోతుందంటే పాట ప్రారంభమైనప్పుడట. కాబట్టి రామాచారి గారు వచ్చారు కాబట్టి రాఘవేంద్ర మాటలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వచ్చింది. మాట కన్నా పాట గొప్పది కాబట్టి. పల్లె కన్నీరు పెడుతోందనే ఒక పాట గోరెడ్డి వెంకటది వీలైతే ఇంట్లో రోజు వినండి. మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న పాట వినండి, మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటామో అర్థమవుతుంది. సో ఇవాళ నాకు ఈ అవకాశం కలిగించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పున్నమరాజు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇవాళ ఇక్కడ యాంకరింగ్ చేస్తాను అని తనంతట తానే ముందుకు వచ్చి, మామూలుగా ఏదైనా ఒక సభలో, ఇలాంటి సభలో కాకుండా ఏదైనా సినిమా వాళ్ళ సభలో ఉంటే ఓ పెద్ద ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోలు లేరు, హీరోయిన్లు లేరు. ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి వచ్చారు. అందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకోటి, ఆయన నా గురించి మామూలుగా మొన్న ఫోన్ చేసి మీ గురించి చెప్పండి సరే యాంకరింగ్లో నాకు మాట్లాడాలి అన్నప్పుడు నాకు సార్ నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత నా బయోడేటా పంపించమన్నారు, పంపించను అన్నాను. ఒక యాంకర్కి ఒక వ్యక్తి తన యొక్క బయోడేటా పంపించకపోతే ఇక్కడ చాలా కష్టం. యాక్చువల్గా మన వైపు ఆలోచిస్తాం కానీ ఆయన వైపు ఆలోచిస్తే చాలా కష్టం. ఇప్పుడు రామాచార్య గారు వచ్చినప్పుడు చూడండి, ఆయన అనేకమైన మాటలు చెప్పారు. అప్పుడు సౌహృదయులైన ఆహుతులైన సభ్యులకు అదొక ఆనంద పారదర్శ్యం కలిగిస్తుంది. అది ఆయన బాధ్యత, ఆయన వృత్తి. కానీ నేను ఇవ్వలేదు. అందుకని ఆయన ఏం చేశారంటే నా ఇంట్రడక్షన్ చెప్తూ ఈయనకి పరిచయం ఎందుకు అని ఒక మాటలు ప్రారంభించారు. అంటే పరిచయం అక్కర్లేదు అన్న వెంటనే చెప్పాల్సింది ఎంత ఉంది, చేయాల్సింది చాలా ఉంది, చెప్పకపోయినా కూడా తెలిసిపోతుంది అని ఒక చమత్కారం చేయడం అన్నమాట. అది కవులకు మాత్రమే సాధ్యమవుతుంది, సాహిత్య విభాసకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అతటకు పుట్టిన చిగురు కొమ్మైన చేవా అంటాడు అలసాని పెద్దన. అలాగా ఈ సభ ఎంత గొప్పది అంటే, ఇందాక ఎవరో ఒక కుర్రవాడి తండ్రి వచ్చి మాట్లాడారు. ఆయన మేళవింపు, మేలుకొలుపు లాంటి అంత్యానుప్రాసాలంకారంతో అద్భుతంగా మాట్లాడారు. యాక్చువల్గా అంటే ఇక్కడికి వస్తే మైక్ పట్టుకుంటే మీరు కూడా బాగా మాట్లాడటం మొదలు పెడతారు. నెక్స్ట్ ఫంక్షన్ కి మీరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలని, మిత్రా సంస్థతో మీరు కూడా కలిసి పనిచేయాలని, మీరందరూ కలిసి పనిచేస్తేనే ఈ దీపం అఖండ దీపమవుతుందని, మధ్యందిన మత్తాండ బింబమవుతుందని అందరం అలా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ సౌహృదయంగా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మరొక చిన్న ప్రోగ్రాంకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ నేనేమో ముఖ్య అతిథిని, అక్కడ నేను కార్యకర్తని. కార్యకర్త లేటుగా వెళితే చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నా పురస్కంధాల మీద ఉన్న ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళాలని కోరుతూ, అందుకు నేను సభా మధ్యలో వెళ్ళడం సంప్రదాయం సంస్కారం కాదు కాబట్టి అయినా మీ అందరి నుంచి నేను మన్ననలు కోరుకుంటూ, మన్నించమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్గా మేము ఐఏఎస్ అవ్వాలని 1995 నుంచి 99 వరకు 4 ఏళ్ల పాటు కష్టపడినా నాకు 12 మార్కుల్లో ఐఏఎస్ పోయింది. నా పక్కన ఐఏఎస్ అనే పదం వస్తుందేమో 4 ఏళ్ళు నిరీక్షించి, మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తే 4 ఏళ్ళు ప్రేమ దక్కకపోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగి, ఆ తర్వాత నేనే ఐఏఎస్
ఆస్పిరెంట్స్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. పోయిన చోటే వెతుకుంటే బాగుంటుంది కదా అని. అలాంటి ఐఏఎస్ ని పక్కన చేర్చుకున్న సత్యనారాయణరావు గారు ఏ పూర్వ జన్మంలో ఏ యోగ ఫలము మీరు ఆ పేరు పొందారు, నెక్స్ట్ జన్మలో నాకైనా లేదా ఈ జన్మలో నా పిల్లలకైనా ఆ పదం పక్కన పడాలని కోరుతూ, అందుకు మీరు ఆశీస్సులు కోరుతూ, మీరు కూడా ఆశీస్సులు కోరుతూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా పనులు చేయొచ్చు. అది చేశారు ఆయన అన్నానికి. ఆయన బయోడేటా చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది. ఆ జన్మను, వృత్తిని, ప్రవృత్తిని అన్నింటినీ సార్థక్యం చేసుకుని నివృత్తిని పొందుతున్న సత్యనారాయణ గారికి ప్రత్యేకతను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా చేయండి కానీ ఫోకస్గా చేయండి అని అద్భుతం సలహా ఇచ్చారు. మా ఇంట్లో అందరూ సమావేశమైనప్పుడు అప్పుడు 10వ తరగతి పిల్లలకి ఏదైనా చేయాలి అనుకున్నాం. ఈ నెల 22వ తారీఖున ఉదయం 9:30కి హరిహర కళాభవన్లో 10వ తరగతి పిల్లలందరినీ కూర్చోబెట్టి మార్కుల దీక్ష అని దీక్ష చేపడుతున్నాం. అయ్యప్ప దీక్షలాగా, శివ దీక్షలాగా మేము బాగా చదువుతాము, అద్భుతంగా చదువుతాము, మా అమ్మకి మా నాన్నకి మంచి పేరు తెస్తాము, మా స్కూల్కి మంచి పేరు తెస్తాము అని అద్భుతమైన ఒక మార్కుల దీక్ష అని ప్రోగ్రాం చేపడుతున్నాం. మీ ఇళ్లలో 10వ క్లాసు పిల్లలు ఎవరైనా ఉంటే, మీ చుట్టాల్లో ఎవరైనా ఉంటే ఆ ఒక్క ప్రోగ్రామ్ కి పంపించండి. మార్చి 22వ ఎగ్జామ్ అయిపోతున్నారు. సరిగ్గా ఫిబ్రవరి 22 మందార పడింది అని చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ్యత ఉన్నది. కానీ ప్రతి ఒక్కరూ వేదిక మీదకి వచ్చి కృతజ్ఞతలు చెప్పలేరు. కాబట్టి నేను ఈ సభాముఖంగా మేము అందరినీ కోరేది ఏంటంటే, మీరు నుంచున్నటువంటి స్థానాల్లో దయచేసి నుంచొని ఆకేళ్ళ రాఘవేంద్రరావు గారు మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడేటువంటి విధాత ఆయన. అద్భుత భాషణ, సంభాషణ చాతుర్యుడు. ఇంతకన్నా నేను చెప్పలేను ఆయన గురించి. ఒకటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు ఫిబ్రవరి 22వ తారీఖున. గతంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందడం ఎలా అనేటువంటిది ఒక నేను ప్రసంగం చేశాను. గతంలో బహుశా 5-10 సంవత్సరాలు అయింది. వారు కనుక ఏమాత్రమైనా ఆ కార్యక్రమం అవకాశం ఇస్తే రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఒక 5-10 నిమిషాలు పిల్లలకు సూచన చేసేటువంటి భాగ్యాన్ని నాకు కూడా కల్పిస్తే భగవత్ ప్రసాదంగా నేను స్వీకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వారికి కార్యకర్తగా రావాల్సినారు కాబట్టి మిత్ర చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా చప్ప